Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is trouble, kastamu, trouble. The text is from first epistle, chapter 4, verse 12. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి. పేతురు భక్తుడు విశ్వాసులకు చక్కటి విషయాలు ప్రస్తావిస్తున్నాడు. శ్రమలు కలిగినప్పుడు ఆయా దేశాలకు చెదిరిపోయిన వారికి శుభమని చెప్పి రాశాడు. అనగా పొంతు, గలతీయ, కపదొకియ, ఆసియా, బిథునియ అనే దేశంలో చెదిరిన వారిలో యాత్రికులు శుభమని చెప్పి వ్రాయినది. శ్రమలు కలిగినప్పుడు వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కాబట్టి ఇతర శ్రమ కలుగుతున్నప్పుడు, కష్టములు కలుగుతున్నప్పుడు మీకేదో వింత సంభవించినట్టు మీరు ఆశ్చర్యపడకూడదు. దీనికి ఆశ్చర్యపడకూడదు. మనం ఇట్ సర్ప్రైజ్ యూ ద ట్రబుల్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. శ్రమలు, కష్టం మన జీవితంలో ఒక భాగమే ఉన్నవి. ఇట్ షుడ్ సర్ప్రైజ్ యూ. కాబట్టి దేవుడు నిజముగా వీటిని అనుమతిస్తున్నాడు. వాక్యభాగం గమనించినప్పుడు 16వ వచనం, ఎవడైనా క్రైస్తవునికి బాధ అనుభవించడరా అతను సిగ్గుపడక ఆ పేరు బట్టే దేవుని మహిమపరచవలెను. దేవుని అనుసరిస్తున్నప్పుడు, ఆయన హత్తుకొని జీవిస్తున్నప్పుడు నిజంగా విల్ బి రెటిక్యూల్డ్. హేళన చేస్తారు, వారు నిందిస్తారు, నిందలు వేస్తారు, అపకారాన్ని తలస్తారు. కాబట్టి ఇది వింత జరుగుతుందని చెప్పేసి అనుకోనకూడదు. ఇలా శ్రమలు మనకు సంభవిస్తున్నాము. ఇట్ రివీల్స్ టు us ద మారల్ ఫైబర్ ఆఫ్ అవర్ సోల్. ఏదిగా మన శరీరము, ఏదిగా మన ఆత్మ ఉన్నదో, ఎంత బలంగా ఉన్నదో అనే విషయాన్ని ఇవన్నీ కూడా బయలుపరుస్తాయి. కాబట్టి God is using trouble and try to test the stamina of our souls. ఎంతవరకు మన ఆత్మీయ జీవితం అనేది బలంగా ఉన్నదో అనే విషయాన్ని దేవుడు పరీక్షించే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు, మన జీవితంలో కష్టములు సంభవిస్తున్నప్పుడు, నిందపాలైనప్పుడు మనం ఆశ్చర్యపడకూడదు. ఇవన్నీ జరగవలసిన మన జీవితంలో ఒక భాగము, సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ద బెస్ట్ వే టు హ్యాండిల్ ట్రబుల్ ఈజ్ టు కమిట్ అవర్ సోల్స్ టు హిమ్ ఇన్ డూయింగ్ గుడ్ యాజ్ టు ఎ ఫెయిత్ఫుల్ క్రియేటర్. 19వ వచనం గమనించినప్పుడు, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, అక్కడ దేవుని చిత్త ప్రకారముగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకొనవలెను. దేవుని చిత్తానుసారంగా బాధపడేవారు, కష్టాల పడవారు, శ్రమ పొందుతున్న వారు సత్ప్రవర్తన గలవారై, అంటే డూయింగ్ గుడ్ ట్రయల్స్, ట్రిబులేషన్స్, మన కష్టంలో కూడా, మన బాధలో కూడా మనము మేలు చేస్తూనే ఉండాలి. మేలు చేస్తూనే ఉండాలి, కానీ కిడు చేయకూడదు. 15వ వచనంలో, మీలో ఎవడు అర్హంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింపతగదు. చెడు కార్యాలు చేస్తూ బాధపడినట్లయితే ఏం ప్రయోజనం ఉండదు. మంచి కార్యాలు చేస్తూ సత్ప్రవర్తనలో జీవిస్తూ ఉన్నప్పుడు, మనుషులను బాధ పెడుతున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించాలి. పరలోకమైన ఫలము అధికమైన ప్రభు సెలవిచ్చిన మాట మనం మర్చిపోకూడదు. మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, గ్రేట్ ట్రయమ్స్ ఆర్ బోర్న్ ఆఫ్ గ్రేట్ ట్రబుల్స్. గ్రేట్ ట్రయమ్స్ ఆర్ బోర్న్ ఆఫ్ గ్రేట్ ట్రబుల్స్. గొప్ప కష్టములలో, శ్రమలలో గొప్ప విజయాలు మనకు సంప్రాప్తమవుతాయి. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. Great triumphs are born of great
ట్రబుల్స్. అప్పుడు పౌలు వీటన్నిటిలో అంటాడు ఆయన కదా, అత్యధిక విజయం పొంది ఉన్నామంటాడు. కాబట్టి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కష్టములలో బాధలో కూడా అత్యధికమైన విజయాన్ని పొందుటకు, విజయోత్సవంతో ముందుకు సాగిపోటకు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మా తండ్రి, కష్టములు మధ్య శ్రమలు ఇవన్నీ తన మధ్య ఒక భాగమని జ్ఞాపకం చేసుకొని శ్రమ పెట్టబడుతున్న మా తండ్రి, బాధపడుతున్నప్పుడు సత్ప్రవర్తన గల వారమై సత్క్రియలు ఓపిక జరిగిస్తున్నైనా ముందుకు సాగుటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కష్టంలో శ్రమను గొప్ప విజయాలు మాకు సంప్రాప్తమవుతాయి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మా తండ్రి సంతోషిస్తూ ఆనందిస్తూ తండ్రి ముందుకు సాగిపోవడానికి ఆత్మశక్తి మాకు దయచేయని వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.